శీలస్య ఇక్కడ ఎలా రాస్తే అదే రాసుకోండి. అభివాదన శీలస్య నిత్యం రుద్రోపసేవినః నిత్యం రుద్రోపసేవినః అమ్మ అంత బాగా మహాప్రాణులు బాగా రాసుకోండి. రుద్రోప మహాప్రాణం ఉండాలి, ఇక్కడ అభివాదన మహాప్రాణం ఉండాలి. అభివాదన బి అన్నప్పుడు ఒకేలో ఉండాలి. ఇక్కడ రుద్రోప శీలస్య షీ శనివారం షా ఉండాలి. ఓకే, పలుకుతూ రాయండి. అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి అక్షరాలు పెద్దగానే రాస్తున్నా. ఆయుర్విద్యా యశో బలం అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే వర్ధంతే బాగా రాసుకోండి. వర్ధంతే మహాప్రాణం కనిపిస్తుందా? లెటర్స్ పెద్దగానే రాస్తున్నా. ఏమ్మా? చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం రాసుకున్నారా? అభివాదన శీలస్య సరస్వతి సాగ శీలస్య అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః సేవిస్తూ ఉంటే ఏమవుతుంది? చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా కలిపి చదివితే ఆయుర్విద్యా యశో బలం అంటే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః నిత్యము నగ్నుడు సౌమ్యుడు అయి వృద్ధోపసేవినః వృద్ధులను సేవిస్తాడు, సేవ చేస్తాడు. అటువంటి వారికి చత్వారి తస్య అటువంటి వారికి చత్వారి 4 వర్ధంతే వర్ధిల్లుతాయి. ఏవి? ఆయుర్విద్య యశో బలం ఆయుష్ విద్య అంటే జ్ఞానం, యశస్సు బలము యశస్సు కీర్తి యశస్సు అంటే బలం ఆయుష్ విద్య యశస్సు బలము ఈ 4 ప్రయోజనాలు వర్ధిల్లుతాయి. అలా చేయని వాడికి ఆ 4 ప్రయోజనాలు కలుగవు. అది భావం. ఒకసారి చదవండి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం. ఓకే, ఇంకా మీరు ఒకసారి చదవండి.